నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు తీవ్రమైన మెడ నొప్పి, నడుం నొప్పితో బాధపడుతున్నారా? ఉదయం లేచిన వెంటనే తల తిరిగినట్లుగా అనిపిస్తుందా? ఎక్కువసేపు కూర్చోటానికి ఇబ్బంది పడుతున్నారా? సర్వైకల్, లంబార్ స్పాండిలోసిస్, డిస్క్ సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపై మనతో మాట్లాడేందుకు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కుముద్. వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో డాక్టర్, ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి? మన బాడీ లోపల మన బ్రెయిన్ నుంచి కింది వరకు స్పైన్ అనేది ఉంటుంది. ఈ స్పైనల్ కార్డ్ లోపల జనరల్గా నర్వస్ సిస్టమ్ అనేది ఉంటుంది, నరాలు అనేది ఉంటుంది. సో దీనికి ఒక కవరింగ్ కోసానికి వర్టిబ్రల్ కాలమ్ అంటే 33 వర్టిబ్రా బోన్స్ అనేది ఉంటాయి. ఈ బోన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి? కరెక్ట్గా మన నెక్ నుంచి మన లో బ్యాక్ వరకు అనేది ఉంటుంది. సో మన ఏదైతే నెక్ రీజియన్ ఉంటుంది, మనం దానికి సర్వైకల్ రీజియన్ అనేది అంటూ ఉంటాము. అలాగే దాని తర్వాత మనకు థొరాసిక్ రీజన్, లంబర్ రీజన్, మరి సాక్రల్ రీజన్. సో మన నెక్, మన మిడ్ నెక్, బ్యాక్ తర్వాత ఏదైతే పోర్షన్ ఉంటుంది అండ్ లో బ్యాక్ అండ్ కంప్లీట్గా కింద ఏదైతే కంప్లీట్గా మనం కూర్చుంటామో ఆ రీజన్కి మనం సాక్రల్ రీజన్ అనేది అంటాము. సో ఈ సర్వైకల్ రీజన్ నుండి సాక్రల్ రీజన్ లోపల 33 వర్టిబ్రల్ బోన్స్ అనేది ఉంటాయి. ఈ బోన్స్ అనేది మన స్పైనల్ కార్డ్కి కంప్లీట్గా ఏదైతే నర్వస్ సిస్టమ్ ఉందో దానికి 100% నార్మల్గా ఫంక్షనింగ్ చేయడానికి అండ్ ప్రొటెక్షన్ చేయడానికి జనరల్గా వర్క్ అవుతుంది. సో ఎప్పుడైతే ఒక బోన్ ఇంత డిస్టెన్స్లో ఉంటుంది, రెండు బోన్స్ మధ్యన కంపల్సరీ కార్టిలేజ్ అనేది ఉంటుంది. కార్టిలేజ్ అంటే ఒక కుషన్ లాంటి స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇది ఒక సాఫ్ట్ టిష్యూ, ఒక స్కిన్ లాగా టిష్యూ అనేది ఉంటుంది. ఈ టిష్యూ ఉండడం వల్ల జనరల్గా బోన్స్ మధ్యన ఏదైతే ఫ్రిక్షన్ అనేది ఉంటుందో అది రాకుండా ఉంటుంది. ఏదైతే స్పైనల్ కార్డ్ ఉంది అది కంప్లీట్గా సరిగ్గా ప్రొటెక్ట్ అయ్యి ఉంటుంది. సో ఈ రెండు బోన్స్ మధ్యన ఏదైతే కార్టిలేజ్ ఉండి దాని దగ్గరలో ఒక డిస్క్ అనేది కూడా ఉంటుంది జనరల్గా. సో ఈ కార్టిలేజ్ ఎప్పుడైతే మనకు డ్యామేజ్ అవుతుంది ఏదో ఒక రీజన్ వల్ల, అంటే చాలామందికి ఓవర్ యూజ్ ఉంటుంది, చాలామందికి నార్మల్గా సిట్టింగ్ పోస్చర్ అంటే కరెక్ట్గా కూర్చోవడం అనేది నార్మల్గా జరగదు. అలాంటి అప్పుడు ఈ ఏదైతే కార్టిలేజ్ అండ్ డిస్క్ అనేది ఉంది ఇది డీజనరేషన్, అరగడం అనేది జరుగుతుంది. ఈ ప్రాబ్లంకి మనం నార్మల్గా స్పాండిలోసిస్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. ఈ ప్రాబ్లం ఎప్పుడైతే మనకు మెడలో వస్తుంది మనం దానికి సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది అంటూ ఉంటాము. సపోజ్ అది బ్యాక్లో వచ్చిందంటే మనం దానికి లంబర్ స్పాండిలోసిస్ అనేది అంటూ ఉంటాం. సో సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటిది? సపోజ్ మీ రెండు ఏదైతే సర్వైకల్ బోన్స్ ఉన్నాయి, స్పెషల్గా ఈ C1 నుంచి C7 బోన్స్ అనేది ఉంటాయి, వీటి మధ్యన సపోజ్ మీకు కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది అంటే మీకు నార్మల్గా కొన్ని పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాబ్లంకి ఎక్స్రే తీసినప్పుడు మీకు డాక్టర్ చెప్తారు మీకు కొంచెం అరగడం అనేది స్టార్ట్ అయ్యింది. సో ఈ ప్రాబ్లంకి మనం కంప్లీట్గా సర్వైకల్ స్పాండిలోసిస్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాము. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు దివాన్ సాహెబ్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే డాక్టర్, అంటే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలు మనం గుర్తించవచ్చా? ముందుగానే గుర్తిస్తే ఒకవేళ ఎలాంటి లక్షణాలు సూచిస్తుంది మనకి? నార్మల్గా మీకు సర్వైకల్ స్పాండిలోసిస్ ఉందా లేదా మీరు ఎలా అర్థం చేసుకోవాలి? మీకు నెక్ పెయిన్, ఈ ఏదైతే మెడ భాగం ఉంది దాంట్లోపల నార్మల్గా వెనక సైడ్, బ్యాక్ సైడ్ అనేది మీకు పెయిన్ అనేది జనరల్గా అనిపిస్తూ ఉంటుంది. ఈ పెయిన్ ఎక్కువగా ఎప్పుడు వస్తుంది? మీరు ఎప్పుడైనా కూడా కూర్చొని ఏదైనా వర్క్ చేస్తున్నారు, లేకపోతే కూర్చొని వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు పెయిన్స్ వస్తున్నాయి అంటే కంపల్సరీ మీకు సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నది అని మీరు అర్థం చేసుకోవాలి. దీంట్లో కొన్ని స్టేజెస్ కూడా జనరల్గా ఉంటాయి. మనం స్టేజెస్ ప్రకారంగా అర్థం చేసుకోవాలంటే నార్మల్గా మీరు కొంచెం వర్క్ చేసిన తర్వాత మీకు పెయిన్ వస్తుంది అండ్ జస్ట్ ఒక విదిన్ 15 మినిట్స్ కానీ 1 అవర్ తర్వాత అది నార్మల్ అయిపోతుంది. అంటే మీకు స్టార్టింగ్ స్టేజ్ అనేది కంపల్సరీ ఉండి ఉంటుంది. కొంతమందికి రిపోర్ట్స్ చెప్పినప్పుడు అది నార్మల్ ఉంటుంది, కాకపోతే లక్షణాలు అన్నీ కూడా పెయిన్ అనేది ఉంటుంది. బాగా ఎక్కువగా వర్క్ చేసినప్పుడు నార్మల్గా కొన్ని అవర్స్ తర్వాత అది నార్మల్ అయిపోతుంది. అది మనం గ్రేడ్ 1 అనేది అంటూ ఉంటాం. గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3లో జనరల్గా స్టేజెస్లో ఏమవుతుందంటే మీకు కంటిన్యూస్ పెయిన్ అనేది ఉంటుంది. కంటిన్యూస్ పెయిన్ ఎలా ఉంటుంది? మీరు ఈరోజు వర్క్ చేశారు కానీ నెక్స్ట్ 3-4 డేస్ కోసానికి కూడా మీకు కంటిన్యూస్గా పెయిన్ ఉన్నది. నార్మల్గా మనకు అర్థం అవుతూ ఉంటుంది. మనం కూర్చొని వర్క్ చేసినప్పుడు ఎక్కువసేపు ఎప్పుడైతే మనం కూర్చొని వర్క్ చేస్తామో ఆటోమేటిక్గా మనకు నార్మల్గా పెయిన్ వస్తుంది. బట్ అదే పెయిన్ అనేది కొన్ని డేస్ వరకు, కొన్ని రోజుల వరకు, 1 వీక్, వారం రోజులు, 15 రోజుల వరకు మీకు కంటిన్యూస్గా ఉన్నది అంటే డెఫినెట్గా మీకు గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 ఉంది.
ఉంటుంది. లాస్ట్ స్టేజ్లో గ్రేడ్ 4లో మీకు చేతుల్లో బాగా తిమ్మిలు రావడం, మీరు మార్నింగ్ లేసినప్పుడు మీకు కళ్ళు తిరగడం అనేది జరుగుతున్నది. దానికి మనం లాస్ట్ స్టేజ్ అనేది అంటుంటాము. అంటే అది బాగా అడ్వాన్స్ స్టేజ్ అనేది మనం చెప్తూ ఉంటాం. ఓకే డాక్టర్, మరో కాలర్ ఉన్నారు. విజయ్ సాయిబాబా గారు, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఓకే డాక్టర్, అంటే ఈ స్పాండిలైటిస్ అండ్ స్పాండిలోసిస్ ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి? స్పాండిలోసిస్ లోపల జనరల్గా అరగడం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ లక్షణాల్లో ఎప్పుడైతే బాగా వాపు ఎక్కువ వచ్చి నార్మల్గా మీకు సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నది అని అందరికీ తెలిసిన తర్వాత డాక్టర్స్ కొన్ని ప్రికాషన్స్ అనేది చెప్తూ ఉంటారు. మీరు ఎక్కువగా బెండ్ చేయొద్దు, ఎక్కువగా బరువు లేపొద్దు, మీరు కంటిన్యూస్గా ఒక పొజిషన్లా కూర్చొని కానీ నిలబడి ఉండొద్దు అని చెప్తూ ఉంటారు. కాకపోతే కొన్నిసార్లు మనం కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ 2-3 డేస్ లోపల మీకు పెయిన్ కూడా ఇంక్రీజ్ అయింది, దీంతో పాటు వాపు మీద ఎక్కువగా అయింది. వాపు ఎక్కువ ఉంది. అది ఎంత ఎక్కువ ఉందంటే చూసే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మీకు బ్యాక్ సైడ్ వెనకలో కంపల్సరీ కొంచెం స్వెల్లింగ్ వచ్చినట్లు ఉన్నది అని కనిపిస్తూ ఉంటుంది. సో నార్మల్గా పెయిన్ ఉండడం అంటే స్పాండైలోసిస్ సిమ్టమ్ అనేది ఉంటుంది. అదే సపోజ్ వాపు అందరికీ మీకు అందరూ చూస్తూ ఉంటారు, అలాంటి వాపు ఉన్నదంటే మనం దానికి స్పాండైలైటిస్ అంటాము. అండ్ ఆ పెయిన్ అనేది 3 days to 10-15 days ఎంత కాలమైనా కూడా ఉండొచ్చు. నార్మల్గా ఇది కొన్ని డేస్ వచ్చి వెళ్ళిపోతూ ఉంది. కాకపోతే ఏదైతే స్పాండిలైటిస్లో పెయిన్ అనేది ఉంటుంది అది సివియర్గా ఉంటుంది. అండ్ ఇమ్మొబిలిటీ అంటే మీ నెక్ అనేది మూవ్మెంట్ అనేది బాగా దాంట్లో తగ్గిపోతూ ఉంటుంది. దాంట్లో ఇమ్మీడియట్గా మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి మెడిసిన్స్ అనేది వాడాల్సి ఉంటుంది. నార్మల్గా సర్వైకల్ స్పాండిలోసిస్లో చాలామంది ఒక కోర్స్ అనేది వాడుతూ ఉంటారు. అయినప్పటికీ ఈ స్పాండిలైటిస్ అనేది ఒక అక్యూట్ ప్రాబ్లం. అంటే మీకు ఆల్రెడీ ఉన్న ప్రాబ్లంలో కొన్ని రోజుల కోసానికి ఏదో ఒక రీజన్ వల్ల మీకు సివియర్గా అయింది. సో ఈ ప్రాబ్లంకి మనం స్పాండైలైటిస్ అనేది అంటూ ఉంటాము. స్పాండైలైటిస్ ఉన్నప్పుడు మీకు చాలా ఎక్కువగా సివియర్గా పెయిన్ అనేది ఉంటుంది. సో దీనికి పెయిన్ మేనేజ్మెంట్ అనేది అప్పుడు కంపల్సరీ అనేది ఉంటుంది. ఓకే డాక్టర్, అంటే స్పాండిలోసిస్తో ఆల్రెడీ ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అంటే ఫిజికల్గా కొంచెం వెయిట్స్ లిఫ్ట్ చేయాల్సి వస్తే వాళ్ళ వృత్తిపరంగా ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుంది అంటారు కదా, దానికి ఏదన్నా మీరు ఎలా అలాంటి పేషెంట్స్కి ఎలా ట్రీట్ చేస్తుంటారు? నార్మల్గా సర్వైకల్ స్పాండిలోసిస్కి ఒక ఫిక్స్డ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది మన స్టేజెస్ ప్రకారంగా. సపోజ్ మీకు స్టార్టింగ్ స్టేజ్ ఉన్నదంటే విదిన్ 6 monthsలో అది నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ఈ డిసార్డర్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రోగ్రెసివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రోగ్రెసివ్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? ఇది గ్రేడ్ 1 మీకు ఉన్నది స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నది. మీరు మీకు డాక్టర్ చెప్పిన సలహా ప్రకారంగా దానికి గ్రేడ్ 1 అని ఉంచుకోవచ్చు. గ్రేడ్ 2, 3, 4కి మీరు ఎప్పుడు కూడా వెళ్ళొద్దు అంటే డాక్టర్ చెప్పిన సలహాలు డెఫినెట్గా మీరు ఫాలో చేయాలి. కాకపోతే కొంతమందికి కంపల్సరీ వెయిట్ లిఫ్టింగ్ అనేది వద్దు అన్నా కూడా అది చేయాల్సి అవసరం వస్తుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? వెయిట్ అనేది ఒక్కటేసారి ఎక్కువగా లిఫ్ట్ చేయకుండా నార్మల్గా మీరు దానికి డిస్ట్రిబ్యూట్ చేసుకోండి, డివైడ్ అనేది చేసుకోండి. సెకండ్ వచ్చేసి మీ బాడీ లోపల, మీ ఫుడ్ లోపల ప్రోటీన్ అనేది మీరు ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్ అంటే మీరు వెజిటేరియన్ ఉన్నా కూడా ప్రోటీన్ అనేది డెఫినెట్గా నెంబర్ ఆఫ్ సోర్సెస్ అనేది ఉంటుంది. సో మీరు నాన్ వెజిటేరియన్ ఉన్నారంటే మీరు డైలీ తీసుకోవాల్సి వస్తుంది. కాకపోతే మీరు వెజిటేరియన్ ఉన్నా కూడా మీ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అంటే మీ ఏదైతే మీ డైలీ ఫుడ్ తీసుకుంటున్నారో దాంట్లో 3 times కూడా మీరు ప్రోటీన్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసి ఎక్కువ చేసి మీరు తీసుకోండి. సో ఆటోమేటిక్గా అది బ్యాలెన్స్ అనేది అవుతుంది. థర్డ్ పాయింట్ అనేది దీనికి కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. నార్మల్గా ఫిజియోథెరపిస్ట్ అనేది మీకు ఈ ఎక్సర్సైజెస్ అనేది మీ ఇంట్లో ఏం చేయాల్సిన ఎక్సర్సైజెస్ ఉంటాయి అది మీరు చెప్తూ ఉంటారు. అది మీకు కరెక్ట్గా ఫాలో చేస్తే కూడా మీరు వెయిట్ లిఫ్ట్ చేసినా కూడా మీకు సర్వైకల్ స్పాండిలోసిస్లో అది ప్రాబ్లం పెరగకుండా అండ్ పెయిన్ అనేది మేనేజ్ అనేది నార్మల్గా అవుతూ ఉంటుంది. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు. మాధవ్ స్వామి గారు, నమస్తే అండి. డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం బ్యాక్ మెడ నొప్పి. ఎస్ సార్, చెప్పండి. మీకు మెడ నొప్పి ప్రాబ్లం ఉందా? ఎప్పటి నుంచి ఉంది? అవును మేడం, ఇది యాక్చువల్గా ఒక 10 years పైన అయిపోయింది మేడం. సార్ మీ ఏజ్ ఎంత ఇప్పుడు? నా ఏజ్ 42 మేడం. రైట్. సో మీకు ప్రెసెంట్గా లక్షణాలు ఏమున్నాయి? చేతుల్లో తిమ్మిర్లు కానీ, మార్నింగ్ లేవగానే కళ్ళు తిరగడం అట్లాంటివి ఏమైనా జరుగుతుందా? మార్నింగ్ అంటే మామూలుగా అయితే దిండు ఒక 2-3 దిండ్లు పెట్టుకుంటే కానీ నిద్ర వచ్చే పరిస్థితి లేదు. ఓకే సార్. రైట్ సైడ్ అది ఇంత ముందు ఒకసారి చూపించినాం మేడం. అది ఓకే, అది సర్వైకల్ స్పాండిలైటిస్ అని చెప్పేసి అది బెల్ట్. యాక్చువల్గా ఇంత ముందు నేను సిస్టమ్ మీద వర్క్ చేసినాను. 4-5 years వర్క్ చేసినాం మేడం. రైట్, కరెక్ట్. అది యాక్చువల్ బెల్ట్ యూజ్ చేస్తే అది అంటే మొత్తం పట్టేసినట్టు ఉంటుంది.
ఓకే సార్, రైట్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది కొంతకాలం నుంచి జనరల్గా కొన్ని ఇయర్స్ బ్యాక్ సిస్టమ్ వర్క్ అనేది ఉండే. అంటే జనరల్గా సిస్టమ్ వర్క్లో నార్మల్గా మనం ఎక్కువగా సేపు కూర్చొని ఉంటాము అండ్ యాంగిల్ అనేది ప్రాపర్గా నెక్ది అనేది ఉండదు. దానివల్ల మన ఏదైతే కంప్రెషన్ నర్వ్స్ ఏదైతే కంప్రెస్ అవుతున్నాయి అది కంప్లీట్గా స్టార్ట్ అయిపోతుంది అండ్ సర్వైకల్ స్పాండిలోసిస్ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ప్రెజెంట్గా సార్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు సైడ్లో ఎప్పుడైతే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ అయితే ఎప్పుడైతే పండుకుంటారో అప్పుడు మాత్రమే మీరు ఈ దిండు అనేది కొంచెం లావుగా అనేది పెట్టుకోవాలి. మీరు స్ట్రేట్గా పండుకున్నప్పుడు మాత్రం దిండు అనేది కొంచెం సన్నగా ఉండాలి. అంటే మన నెక్ ఇంకా మన ఏదైతే హెడ్ ఉన్నది మన నార్మల్గా మనం కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది మీకు కరెక్ట్గా గమనిస్తే. సో ఎంత గ్యాప్ అనేది ఉన్నది మన హెడ్ ఇంకా సర్వైకల్ రీజన్ మధ్యన అంతే మాత్రం మీరు దిండు అనేది యూస్ చేసుకోవాలి మీరు స్ట్రేట్గా పండుకున్నప్పుడు. దీంతోపాటు నేను ఇంతకుముందు చెప్పినట్లు మీరు కొంచెం ప్రోటీన్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అనేది చేయండి. అండ్ థర్డ్ వచ్చేసి దీనికి కొన్ని మంచి ఎక్సర్సైజెస్ ఉంటాయి. అది మీరు ఒక్కసారి మీరు కన్సల్ట్ అయ్యి కానీ ఎప్పుడైనా కూడా ఫిజియోథెరపిస్ట్ దగ్గర వెళ్ళి ఒకసారి నేర్చుకోండి. అది కంటిన్యూస్గా చేయండి. అండ్ లాస్ట్ దీంట్లో మనకు కాల్షియం కోసానికి డైలీ మీరు అట్లీస్ట్ కొంచెం మిల్క్ లాంటివి ఫుడ్లో మీరు తీసుకోండి. ఇవన్నీ చేస్తే మీకు ఇది పెరగకుండా ఉంటుంది. రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ప్రెజెంట్గా డెఫినెట్గా ఉన్నాయి. బికాజ్ మీ ఏజ్ అనేది ఓన్లీ 42 మాత్రమే ఉన్నది కాబట్టి. ఓకే డాక్టర్, మరో కాలర్ ఉన్నారు సురేష్ బాబు గారు. సురేష్ బాబు గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. మేడం నేను అగ్రికల్చర్ చేస్తాను మేడం మామూలుగా. రైట్ సార్, రైట్. మోకాలు నొప్పులు ఉన్నాయి మేడం, ఒక 4 years. ఓకే సార్, ఏజ్ ఎంత సార్ మీది? 50 మేడం, 49 మేడం. ఓకే సార్, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారా? ఎక్కడైనా కూడా స్టార్ట్ చేయలేదా? నా ఆల్రెడీ HSR AF 25 మీదే ఉంది మేడం. బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకుంటాను. ఓకే సార్, ప్రెసెంట్ గా మీకు నడవడం అనేది ఇబ్బందిగా ఉందా? నార్మల్ గా నడుస్తున్నారా, నడుస్తలేరా? అంటే కూర్చొని లేస్తే పెయిన్స్ వస్తున్నాయి మేడం, సౌండ్ వస్తా ఉంది. ఓకే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్ కరెక్ట్గా. ఏజ్ అనేది వచ్చేసి అరౌండ్ 50 years అనేది ఉంది. 2 మోకాల లోపల జనరల్గా మనకి ఏదైతే మనం స్పాండైలోసిస్ ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాము సేమ్ అదే ప్రాబ్లం మోకాలలో వచ్చినప్పుడు మనం దానికి ఆస్టియో ఆర్థరైటిస్ ప్రాబ్లం అంటాము. దాంట్లో అగైన్ 2 బోన్స్ మధ్యన ఏదైతే కార్టిలేజ్ ఉంది అది కంప్లీట్గా డీజనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీరు అగైన్ సార్ ఒక విషయం అర్థం చేసుకోవాలి, మీరు మెడిసిన్స్ తప్పకుండా యూస్ చేయాలి. మెడిసిన్స్తో పాటు మీరు ఫుడ్లో కాల్షియం, ప్రోటీన్ అండ్ విటమిన్ డి అనేది మనకు ఎండకి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు జనరల్గా మనకు అవైలబుల్గా ఉంటుంది. సో ఇవి 3 పదార్థాలు మీరు డైలీ మీ ఫుడ్లో 3 times అనేది ఉండాలి. అండ్ దీనికి కొన్ని సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉంటాయి. అది మీకు కరెక్ట్గా మీరు ఎవరైనా ఫిజియోథెరపిస్ట్ దగ్గర వెళ్ళి కన్సల్ట్ అయ్యి మీరు తీసుకోండి. ప్రెజెంట్గా మీకు ఉన్న స్టేజ్ ప్రకారంగా మీరు ఎక్కడైతే ఉన్నారో గ్రేడ్ 2 అనేది ఉన్నట్లుంది నాకు అర్థమవుతుంది. సో ఈ గ్రేడ్ 2కి మనం ఇక్కడే ఆపేస్తే ఇంకొక 20 years తర్వాత కూడా మీకు గ్రేడ్ 2లోనే ఉంటుంది ఈ ఆస్టియో ఆర్థరైటిస్. లాస్ట్ మీరు ఎక్కువగా బరువు అనేది లిఫ్ట్ చేయొద్దు బికాజ్ మీరు అగ్రికల్చర్ వర్క్ అనేది చేస్తారు. అండ్ మీరు సపోజ్ స్టాండింగ్ ఎక్కువసేపు ఉండాలనుకుంటే దీనికి స్పెషల్గా నీ క్యాప్స్ అనేది వస్తాయి. అది కూడా మీరు వేసుకొని మీరు నిలబడి మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, మరో కాలర్ ఉన్నారు మధుసూదన్ గారు. మధుసూదన్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. మేడం నాకు వచ్చేసి బాగా మెడల్ నొప్పి మేడం. ఓకే, ఎప్పటి నుంచి సార్? మెడల్ నొప్పి లేదు. ఓకే, ఎప్పటి నుంచి సార్? 5 years మేడం. ఓకే సార్, అండ్ మీ ఏజ్ ఎంత ప్రెసెంట్గా? 35 మేడం. 35. ఓకే, మీరు దీని గురించి ట్రీట్మెంట్ ఏమైనా స్టార్ట్ చేశారా మేడం? ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారా ఏమైనా? అంటే ఇంతకుముందు హాస్పిటల్ చూపించుకున్నాను. రైట్. నేను మామూలుగా హెయిర్ కటింగ్ షాప్ మేడం, బస్ షాప్ మాది. ఓకే, ఫైన్. సో మెడిసిన్స్ వాడుతున్నారా, వాడట్లేరా సార్ మీరు? బంద్ చేసాను మేడం, కొద్దిగా ఫిజియోథెరపీ చేసుకున్నాను మెడలకి. ఓకే సార్, రైట్, నో ప్రాబ్లం. నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ అడిగింది మెడ నొప్పి అండ్ బ్యాక్ పెయిన్ 2 కూడా ఉన్నాయి. సో కంపల్సరీ స్పాండిలోసిస్ లక్షణాలు అనేది ఉన్నాయి. సార్ నేను మీకు ఒక సలహా ఇవ్వాల్సింది, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు మీరు జనరల్గా ఏదైతే చేయాల్సి ఉంటుందో ఇది లైఫ్ టైం చేయాల్సినవి కొన్ని విషయాలు ఉంటాయి. కాల్షియం, విటమిన్ డి ఎప్పటికైనా కూడా మీరు తీసుకోవాలి ఫుడ్లోకి వెళ్ళి అండ్ మెడిసిన్స్ రూపంలో కూడా. అండ్ సెకండ్ వచ్చేసి ఫిజియోథెరపీ అనేది మీరు మీ ఇంట్లో కొన్ని ఎక్సర్సైజెస్
ఎక్సర్సైజెస్ ఉంటాయి, అది మీరు డైలీ చేసుకుంటూ ఉండాలి. అండ్ థర్డ్, మీరు ప్రోటీన్ అనేది డైలీ ఎక్కువగా తీసుకోండి సార్. దీంట్లో జనరల్గా ఇది ఒక ప్రోగ్రెసివ్ డిసీజ్ అనేది ఉంటుంది. ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత అది స్టాప్ అవ్వడం మాత్రమే పాసిబుల్ ఉంటుంది. రివర్స్ చేయడానికి చాలా ఎక్కువగా టైం పడుతుంది. రివర్స్ ఎవరికి అవుతుంది? ఎవరు కంటిన్యూస్గా 3 years 4 years 5 years దీని గురించి మెడిసిన్స్ తీసుకుంటారు అండ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఎవరైతే ఫాలో చేస్తారో, ఇవి 3 ఎవరైతే కంటిన్యూస్గా తీసుకుంటూ ఉంటారో 3 years 5 years వరకు, వాళ్ళకు ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది 70 to 80% ఉంటాయి. ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకొని మధ్యన ఆపేశారో వాళ్ళకు ఇది కంటిన్యూస్గా ప్రోగ్రెస్ అనేది అవుతూ ఉంటుంది. మీన్స్ ఒక కొన్ని ఇయర్స్ బిఫోర్ ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉండే, గ్రేడ్ 1లో ఉండే, ప్రెజెంట్గా ఇది గ్రేడ్ 2 కానీ గ్రేడ్ 3లో వెళ్ళిపోయి ఉన్నది. సో డెఫినెట్గా అట్లీస్ట్ మీ డయట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది మీరు కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. ఎక్కువగా పెయిన్ వచ్చినప్పుడు మధ్య మధ్యన మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి మెడిసిన్స్ యూజ్ చేసుకోవాలి. నా సలహా ఏంటంటే మీరు లెస్ దెన్ 40 years కంటే తక్కువగా ఉన్నారంటే కంటిన్యూస్గా ఒక 1 year కోర్స్ అనేది యూజ్ చేయండి. దాని తర్వాత మీరు మెడిసిన్ స్టాప్ చేస్తే జనరల్గా మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఓకే డాక్టర్, మరో కాలర్ ఉన్నారు, విజయ్ సాయిబాబా గారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ నమస్తే, చెప్పండి సార్, మీ ప్రాబ్లం చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డాక్టర్ తో మాట్లాడండి. చెప్పండి సార్, చెప్పండి. నమస్తే మేడం గారు. చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి సార్. హలో హలో మాట్లాడండి. ఓకే డాక్టర్, ఈ లంబార్ స్పాండిలోసిస్ అంటే ఏంటి డాక్టర్? సో నార్మల్గా ఈ స్పాండిలోసిస్ ప్రాబ్లం ఎప్పుడైతే మన నడుము భాగంలో వస్తుంది, మెడికల్ టర్మ్స్లో మనం దానికి లంబర్ స్పాండిలోసిస్ అంటాము. కాకపోతే ఒక డిఫరెన్స్ ఏముంటుందంటే, నార్మల్గా ఈ సర్వైకల్ రీజియన్లో మన వర్టిబ్రే అనేది షేప్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ లంబర్ రీజియన్ లోపల అంటే మనకి ఏదైతే నడుము భాగం ఉంటుందో దాంట్లో వర్టిబ్రే షేప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. బికాస్ మనం నార్మల్గా ఎప్పుడైతే కూర్చుంటామో ఎక్కువగా వెయిట్ అనేది మన బ్యాక్లో నడుములో అనేది ఉంటుంది. నార్మల్గా ఇట్లా మనం ఎప్పుడైతే కూర్చుంటూ ఉంటామో, సో దానివల్ల ఏంటంటే వర్టిబ్రాది కొంచెం షేప్ అనేది డిఫరెంట్ ఉంటుంది. కాకపోతే లక్షణాల్లో ఓన్లీ ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఇది మైల్డ్ ఫామ్లో ఉంటుందో అప్పుడు కూడా పెయిన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది మనం సర్వైకల్ రీజన్తో కంపేర్ చేసుకుంటే. బికాస్ మన బాడీ వెయిట్ అనేది కూడా ఈ పార్ట్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు మైల్డ్ లంబర్ స్పాండిలోసిస్ ఉన్నా కూడా పెయిన్ అనేది కొంచెం నార్మల్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు మనకు తీవ్రమైన పెయిన్ అనేది వస్తుంది. ఈరోజు మనం క్లినికల్ ప్రాక్టీస్లో మన క్లినిక్స్లో చూసే కేసెస్లో ఈవెన్ యాజ్ యంగ్ యాజ్ ఈవెన్ చిన్న ఏజ్లో 25-30 years ఏజ్ గ్రూప్లో కూడా ఈ ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉన్నాము. బికాస్ ఈరోజు అందరూ ఎక్కువగా ఫోన్స్ యూజ్ చేయడం, కూర్చోవడం అనేది ఎక్కువగా వర్క్ చేయడం, నార్మల్గా సిస్టమ్ మీద వర్క్ ఉంటే కంపల్సరీ ఎక్కువసేపు మనం కూర్చోవాల్సి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు మనం ఒక సజెషన్ ఇవ్వాల్సి ఏముంటుందంటే, మీరు అట్లీస్ట్ డైలీ ఎప్పుడైతే మీరు వర్క్లో ఉంటారో 8 hours కానీ 10 hours కానీ నార్మల్గా 30 minutes ఒకసారి కంపల్సరీ మీరు మీ బెంచ్ మీదకి వెళ్ళి, మీ సీట్ మీదకి వెళ్ళి లేసి అట్లీస్ట్ ఒక 5 minutes మీరు వాక్ చేసి మళ్ళీ మీరు కూర్చోండి. సో ఇట్లా మీరు మళ్ళీ ఒక ప్రాక్టీస్ అనేది బిల్డప్ చేస్తే సర్వైకల్ స్పాండిలోసిస్, స్పెషల్గా లంబర్ స్పాండిలోసిస్, దీంట్లో మనం ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తూ ఉంటాం. అంటే మీకు సపోజ్ పెయిన్ ఎక్కువగా ఉన్నది, గ్రేడ్స్ ఎక్కువ ఉన్నా కూడా నార్మల్గా అది అక్కడే స్టాప్ అనేది అయిపోతుంది. మీకు ఇనీషియల్ స్టేజ్ గ్రేడ్ 1లో మీరు వచ్చారు అంటే అది అక్కడే స్టాప్ అయిపోతుంది అండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది 90% ఉంటుంది. ఏ ప్రాబ్లం అయినా సరే, స్పెషల్గా స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. స్టార్టింగ్లోనే మీకు ప్రాబ్లం ఇనీషియల్గా డాక్టర్ చెప్పినప్పుడు మాత్రమే మీరు కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడి ఇది కంప్లీట్ కోర్స్ ఫినిష్ చేసేస్తే ఈ ప్రాబ్లం అనేది 100% రివర్స్ అయ్యే ఛాన్సెస్ 99% అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా మీకు నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్, స్పెషల్గా బ్యాక్ పెయిన్ అనేది మీరు కొంచెం కూడా స్టార్ట్ అయిందంటే మీరు వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళి దీనికి సరిగ్గా అయిన ట్రీట్మెంట్ అనేది వాడితే ఇది 100% రివర్స్ అనేది డెఫినెట్గా అవుతుంది. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, వెంకట సుబ్బారావు గారు. నమస్తే అండి, డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. నాకు వెన్నుపూసలో నొప్పి వస్తుంది మేడం. ఇది చెందులో నొప్పి వస్తుంది. 4 అడుగులు వేయగానే నొప్పి బాగా ఎక్కువైపోతుంది. పాలు 2 తిమ్మిరి వస్తున్నాయి. రైట్ సార్. సో మీరు దీని గురించి ఎంఆర్ఐ ఏమైనా చేయించుకున్నారా సార్? ఎంఆర్ఐ తీస్తే F1, L4, L5 ప్రాబ్లం చెప్పారు. ఓకే సార్, రైట్. ఈ తిమ్మిర్లు స్టార్ట్ అయ్యి మీకు ఎంతకాలం అవుతుంది సార్? 2 years అవుతుందండి. 2 years అవుతుంది. ఆపరేషన్ ఏమైనా చేయించుకోమని చెప్పారా డాక్టర్? ఆపరేషన్ చేయించుకోమని చెప్పారా మీకు డాక్టర్?
చెప్పారు కదా. ఓకే సార్, నేను మీకు కరెక్ట్గా ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది లంబర్ స్పాండిలోసిస్. జనరల్గా ఈ లంబర్ స్పాండిలోసిస్లో ఎంఆర్ఐ అనేది అవసరం వస్తుంది. ఎంఆర్ఐ దేనివల్ల అవసరం వస్తుంది? బికాస్ L4 L5 అనేది 90% కేసెస్లో అఫెక్టెడ్ ఉంటుంది. ఈ లంబర్ రీజన్లో టోటల్ 5 వర్టిబ్రేస్ ఉంటాయి, L1 L2 L3 L4 L5. మనం నార్మల్గా ఇట్లా కూర్చున్నప్పుడు L4 L5 మీద ఎక్కువగా బరువు అనేది ఉంటుంది. అండ్ ఆ బరువు అనేది ఏదైతే ఉంటుంది నరాలు అనేది ప్రెస్ చేస్తుంది. సో ప్రెసెంట్గా సార్ మీ కండిషన్ అనేది గ్రేడ్ 3 and 4లో మీకు వెళ్ళిపోయారు కాబట్టి మీకు 2 years నుంచి అనేది ఎక్కువగా తిమ్మిర్లు అనేది ఉన్నది. మీకు సర్జరీ కూడా అడ్వైజ్ అనేది చేశారు. సార్ మీ దగ్గరలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఉంటే మీరు మీ ఎంఆర్ఐ పాత రిపోర్ట్ అనేది తీసుకొని రండి. ప్రెసెంట్గా మనం సర్జరీ లేకుండా కూడా నెక్స్ట్ 2 to 3 years మీరు కంటిన్యూస్గా ట్రీట్మెంట్ వాడితే సర్జరీ లేకుండా మీకు ఇది గ్రేడ్ 1 అంటే మీకు స్టార్టింగ్ స్టేజ్లో ఎంత ఉండేనో అంత నార్మల్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే అప్పటి వరకు నేను మీకు ఒక ఆన్సర్ ఇస్తాను. మీరు ఎప్పటి వరకు అయితే ట్రీట్మెంట్ వచ్చి స్టార్ట్ చేస్తారో అంతకుముందు డైలీ కాల్షియం, విటమిన్ డి అండ్ న్యూరోబియన్ ఫోర్ట్ అని ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ ఉంటుంది. ఇది మీరు వెంటనే స్టార్ట్ చేసేయండి. దాని తర్వాత మేము దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్లో వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. సపోజ్ మీకు సర్జరీ లేకుండా ఈ ప్రాబ్లం ఇది కంప్లీట్గా క్యూర్ అవ్వాలంటే ప్రెసెంట్గా కూడా ఇది పాసిబుల్ ఉంది. బట్ కంపల్సరీ దీనికి 2 to 3 years అనేది టైం అనేది డెఫినెట్గా పడుతుంది. ఓకే డాక్టర్, మరో కాలర్ ఉన్నారు, సుజాత గారు. నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సుజాత గారు, చెప్పండి. నాకు మెడనొప్పి వస్తుందండి 1 month. ఓకే, మీ ఏజ్ ఎంత? మెడనొప్పి వస్తుంది. ఓకే, అండి మీ ఏజ్ ఎంత? నా 55 అండి. 55. డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ అట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు? థైరాయిడ్ ఉంటుందండి. థైరాయిడ్ ఉంటుంది. ఓన్లీ మెడ నొప్పిలో నార్మల్గా వస్తుందా లేకపోతే మూవ్మెంట్ కూడా మీకు ఇబ్బందిగా ఉందా? ఆ మూమెంట్ కూడా ఇబ్బందిగా ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ మొత్తం కూడా బాగా నొప్పి వస్తుందండి. ఓకే, తిమ్మిర్లు వస్తున్నాయా చేతుల్లో కానీ? ఓకే అండి, ఫైన్, సరే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను మ్యామ్. సో ఏజ్ వచ్చేసి 52 years ఉన్నది. ఒక నెల నుంచి మాత్రమే నెక్ పెయిన్ వస్తుంది. కాకపోతే పెయిన్ అనేది ఎక్కువగా ఉంది, మూవ్మెంట్ అనేది ఇబ్బందిగా ఉంది అండ్ తిమ్మిర్లు కూడా చేతుల్లో వస్తున్నాయి. నార్మల్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత స్పెషల్గా ఆడవాళ్ళకి 40 years తర్వాత మెనోపాజ్ అనేది వచ్చేస్తుంది. దీంట్లో ఆస్టియోపోరోసిస్ అంటే కాల్షియం అనేది తక్కువ అవ్వడం వల్ల బోన్స్ కూడా సాఫ్ట్ అయిపోతాయి. ఓన్లీ బోన్స్ మధ్య ఉన్న కార్టిలేజ్ మాత్రమే డ్యామేజ్ అవ్వదు, ఈవెన్ బోన్స్ కూడా సాఫ్ట్ అయిపోతాయి. అలాంటి వాళ్ళకు ఒక 1 to 3 monthsలోనే ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా అయిపోతుంది. సో నేను మీకు ఒక రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే సుజాత గారు, మీరు వెంటనే వెళ్ళి ఒక్కసారి ఎక్స్రే కానీ ఎంఆర్ఐ నార్మల్గా అట్లీస్ట్ ఒక ప్లేన్ ఎక్స్రే అయితే కంపల్సరీ చేయించుకోండి. దీంతో పాటు మీరు ట్రీట్మెంట్ అనేది అట్లీస్ట్ 6 months కంటిన్యూస్గా వాడితేనే మీకు ప్రెసెంట్గా ఇది ఇక్కడే స్టాప్ అయిపోతుంది. లేకపోతే అగైన్ ఫర్దర్గా మీకు ఈ ప్రాబ్లమ్ సివియర్గా అవుతుంది. తిమ్మిర్లు స్టార్ట్ అయినాయి అంటే ఆల్రెడీ ఇది మీరు అడ్వాన్స్ స్టేజ్లో వచ్చేసారు. ప్రెసెంట్గా మీ దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి. రిపోర్ట్స్ అనేది నార్మల్గా RA ఫ్యాక్టర్ 1, ESR, CRP అండ్ ఎక్స్రే ఇవి కంపల్సరీ మీరు ఒక్కసారి చేయించుకొని మీరు రిపోర్ట్స్ తీసుకొని రండి. ప్రెసెంట్గా ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా అనేది ఉన్నాయి మీ ఏజ్ 52 ఉన్నా కూడా. మరో కాలర్ ఉన్నారు, డాక్టర్ లక్ష్మి గారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఓకే మ్యామ్. నమస్తే, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. నా పేరు లక్ష్మి మేడం. ఓకే, చెప్పండి. మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంచెం మోకాళ్ళు పెయిన్ అనిపిస్తాయి. మీ ఏజ్ ఎంత లక్ష్మి గారు? యాక్చువల్గా నొచ్చేటప్పుడు పెయిన్ ఉండదు. ఓకే అండి, ఓకే, నో ప్రాబ్లం. ఓకే అండి, మీ డాక్టర్ దగ్గరైనా మీ ట్రీట్మెంట్ తీసుకోనికి వెళ్ళారా లేకపోతే కన్సల్టేషన్కి వెళ్ళారా? లేదు, ఎప్పుడైనా తెచ్చినప్పుడు లైట్గా అవుతుంది. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో నార్మల్గా ఇది ఆస్టియోఆర్థరైటిస్, 2 మోకాల లోపల ఎప్పుడైతే ఈ కార్టిలేజ్ అనేది అరిగిపోతూ ఉంటుంది. ఇది చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మీకు మైల్డ్గా ఉన్నది. నేను ఒక సలహా ఇవ్వాల్సింది ఏంటంటే మీరు వెంటనే కాల్షియం, విటమిన్ D3 స్టార్ట్ చేసుకుంటూ ఫుడ్లో కూడా కాల్షియం అనేది మిల్క్ రూపంలో, పాల రూపంలో ఇండియాలో జనరల్గా 30 years తర్వాత బికాజ్ మనం మిల్క్ అనేది ఈరోజు తగ్గించేసాము, ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా తగ్గించాము. స్పెషల్గా ఆడవాళ్ళు వాళ్ళకి 30 yearsలోనే చాలా చిన్న ఏజ్లో కాల్షియం
కాల్షియం అండ్ విటమిన్ D3 అండ్ ప్రోటీన్ బాగా తగ్గిపోతుంది. దానివల్ల నార్మల్గా మోకాలు అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది, ఆస్టియో ఆర్థరైటిస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో మీరు స్టార్ట్ చేయాల్సింది ఇది. దీంతో పాటు మీరు 2 ఎక్స్రే మోకాలది 2 ఎక్స్రేని చేయించుకోండి. అండ్ దీని తర్వాత మీకు కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నారంటే మీరు ట్రై చేయండి ఫుడ్ తగ్గియకుండా మీరు నార్మల్గా బరువు తగ్గడం అనేది ట్రై చేయండి, నార్మల్గా చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటూ. అండ్ దాని తర్వాత మీ ట్రీట్మెంట్ అనేది పాసిబుల్ ఉంటే మీరు స్టార్ట్ చేయండి. ప్రెజెంట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మీకు ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది, బికాజ్ మీకు జస్ట్ ఇది స్టార్టింగ్ స్టేజ్లో మాత్రమే ఉంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ కుముద్. సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్కి సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఇది వాటి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.